ఈరోజు వీడియోలో మనం ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వడానికి కార్డియో చేస్తే బెస్టా? స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే బెస్టా? అనేది చూద్దాము. చాలామంది నేను అబ్జర్వ్ చేసిందేంటంటే జిమ్‌లో వెయిట్ లాస్ అవ్వడానికి వచ్చినోళ్ళందరూ కార్డియోయే చేస్తారు. కార్డియో వర్కౌట్ చేసుకొని ఎళ్ళిపోతారు. వెయిట్ ట్రైనింగ్ చేయరు. కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ ఈ రెండిట్లో ఏది చేస్తే మనం త్వరగా ఫ్యాట్ లాస్ అవుతాం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మీరు గనక నా ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఛానెల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్ట్రెంత్ ట్రైనింగ్‌కి, కార్డియోకి తేడా ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం. చాలా మందిని నేను జిమ్‌లో అబ్జర్వ్ చేసిందేంటంటే, ఫ్యాట్ లాస్ అవ్వడానికి వస్తారు. ఓన్లీ కార్డియో చేసుకుంటారు. లేదంటే థ్రెడ్‌మిల్ ఎక్కుతారు, రన్నింగ్ చేస్తారు, జాగింగ్ చేసుకుంటారు. చిన్న చిన్న వర్కౌట్స్ చేసుకుంటారు, ఎళ్ళిపోతారు. అంతేగాని వెయిట్ ట్రైనింగ్ చేయరు. 10 కేజీ డంబుల్ అసలు పట్టుకునే పట్టుకోరు. చాలా మంది ఏమనుకుంటారంటే, మనం వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి కార్డియో చేస్తే సరిపోద్ది. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వాల్సిన అందరూ కార్డియోనే చేస్తారు. మనకి మాక్సిమం మనకి నెట్‌లో దొరికే, యూట్యూబ్‌లో దొరికే వీడియోస్ కూడా కార్డియో హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఎలా చేయాలనేదే ఉంటది. ఓకే. కార్డియో చేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఓకే. కానీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవుతారు. కార్డియో చేస్తే ఎంత వెయిట్ లాస్ అవుతారో, స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినా అంతే వెయిట్ లాస్ అవుతారు. అసల ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఏది ఎలా చేయాలి? అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ మనం కార్డియో చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కార్డియో చేయడం ఒక 30 మినిట్స్ మీరు కార్డియో వర్కౌట్ చేయడం వల్ల మీరు 200-400 క్యాలరీస్ అయితే బర్న్ చేయగలుగుతారు. అది కూడా మీ ఇంటెన్సిటీ మీద బేస్ అయ్యి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి కార్డియో చేయడం వల్ల మన హార్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతది. అలాగే మన స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతది. అండ్ తోడొచ్చేసి దీనికి ఎటువంటి వెయిట్స్ అవసరం లేదు కాబట్టి ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. మీ ఇంటి దగ్గర ఉన్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు కార్డియో. నెక్స్ట్ వచ్చి వెయిట్ ట్రైనింగ్. మనం డైలీ ఒక 45 మినిట్స్ వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మన బాడీలో మజిల్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతది. మజిల్ బిల్డ్ చేయడం వల్ల ఏమవుద్దంటే మన బాడీ మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతది. మన బాడీ మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన బాడీలో ఉన్న క్యాలరీస్ ఆటోమేటిక్‌గా బర్న్ అవుతూ ఉంటాయన్నమాట. మనం వర్కౌట్ చేసిన తర్వాత ఒక 48 అవర్స్ వరకు మన బాడీలో మనం ఏ పని చెయ్యకపోయినా ఖాళీగా కూర్చున్నా సరే మన బాడీలో ఉన్న క్యాలరీస్ అనేవి ఆటోమేటిక్‌గా కరుగుతూ ఉంటాయన్నమాట. స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది కాబట్టి మన బాడీకి మంచి షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కార్డియో బెస్టా? లేదంటే స్ట్రెంత్ ట్రైనింగ్ బెస్టా ఫ్యాట్ లాస్ అవ్వడానికంటే కార్డియో చూస్ చేసుకుంటే కార్డియో వల్ల ఏమవుద్దంటే మనం త్వరగా ఫ్యాట్ లాస్ అవుతాము. దీనివల్ల ఏమవుద్దంటే మన ఎండ్యూరెన్స్ అనేది పెరుగుతది. నెక్స్ట్ వెయిట్ ట్రైనింగ్ చూస్ చేసుకుంటే వెయిట్ ట్రైనింగ్ వల్ల ఏమవుద్దంటే మనం మజిల్ కూడా బిల్డ్ చేయగలుగుతాం. దాంతో పాటు మన మెటబాలిజం కూడా ఇంక్రీజ్ అవుతది. సో, 2 పర్ఫెక్టే. వెయిట్ లాస్ అవ్వడానికి 2 యూజ్ అవుతాయి. నేను చెప్పేదేంటంటే కార్డియో ఒకటే కాకుండా వీక్‌కి ఒక 2 డేస్ కార్డియో చేయండి. నెక్స్ట్ 3 డేస్ వెయిట్ ట్రైనింగ్ చేయండి. అలాగా మీరు 1 వీక్‌లో బోత్ కార్డియో అండ్ వెయిట్ ట్రైనింగ్ 2 బ్యాలెన్స్ చేసుకొని త్వరగా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. అలాగే ఫ్యాట్ లాస్ అవుతూ కూడా మీరు మజిల్ అనేది బిల్డ్ చేయొచ్చు. సో, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఓన్లీ కార్డియో కాకుండా కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా యాడ్ చేసుకోండి మీ షెడ్యూల్‌లో. సో, చాలామంది ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఓన్లీ కార్డియోయే చేస్తారు. సో, వాళ్ళ కోసం వీడియో చేశాను. కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్, ఫిట్‌నెస్ టిప్స్ అలాగే న్యూట్రిషనల్ టిప్స్ కోసం ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.